ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. డేస్లో భర్తల్ని పిల్లల్ని వదిలిపెట్టి 2-3 పెళ్ళిళ్ళు చేసుకొని ఆస్తులని పోగొట్టుకొని చనిపోయిన వాళ్ళని చూసాము. బాగా నిలబడి ఫ్యామిలీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ ఓకే డోంట్ కేర్, ఐ విల్ టేక్ కేర్ అని చెప్పి నిలబడి మీలాంటి ఆడవాళ్ళని చూసాం. బట్ మీ గురించి ఒక న్యూస్ అయితే నేను విన్నాను. ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత భర్తతో విడాకులు ఎన్ని వద్దు నాకు, ఆమె దూరంగా నేను దూరంగా ఉండటం, పిల్లల్ని ఒక రేంజ్లో తీర్చిదిద్దారు మీరు. భర్తకు చాలా దూరంగా ఉన్నారు, పిల్లల్ని తీర్చిదిద్దారు. ఒక సింగిల్ లేడీగా, సింగిల్ ఉమెన్గా మీరేంటో ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకమ్మా భర్తకు దూరంగా ఉండాల్సి వచ్చింది? మిమ్మల్ని నొప్పించే విషయం కాకపోతే చెప్పొచ్చు ప్లీజ్. కాదు, మంచి సంబంధం, బాగా ఉన్న వాళ్ళమే, బాగానే జరిగింది. నా సంపాదనలో ఆయనకి కొంత ఏమైపోయిందో తెలీదు. ఆస్తులన్నీ కొంచెం కరిగిపోవడం మొదలుపెట్టాయి నాకు తెలియకుండా. అది ఆ రోజుల్లో అట్లా ఉండింది. లాలో కూడా, లీగల్గా కూడా హీ హ్యాడ్ ఎ షేర్. కానీ కష్టార్జితం నాదే, నేనే కష్టపడ్డాను. వారు ఆ లెవెల్లో రాలేకపోయారు. కానీ నాకు తెలియకుండా కొన్ని తప్పులు జరిగిపోయి పిల్లల కోసం తీసిపెట్టుకున్న ఆస్తులు కూడా కరిగిపోయినాయి. అక్కడికి వచ్చేటప్పటికి ఫర్ ఆల్ ప్రాక్టికల్ రీజన్స్ ఆయనకి ఏం జరగాలో, ఏం చెయ్యాలో, ఏం ఇవ్వాలో చూసుకున్నాను నేను తప్ప, లీగల్గా మా ఇద్దరి మధ్య ఆ సపరేషన్ రాకపోతే ఆ కాస్త కూడా పిల్లల్ని చదివించుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి ఇంత ఆస్తిని ఇచ్చి నేను పంపించే పరిస్థితి లేకుండా పోవడంతో చాలా దూరం ఆలోచించాల్సి వచ్చింది. బాధ అంటే లైఫ్లో ఏదైనా బాధే, సంతోషం అనుకుంటే ఏదైనా సంతోషమే. కాకపోతే నేను పిల్లలకి నా ప్రయారిటీస్ ఆర్ మై చిల్డ్రన్. వాళ్ళని తెలుసో తెలియకో ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చాను. వాళ్ళని బాగా పెంచి మంచిగా వాళ్ళని సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ సపరేషన్ తీసుకోవాల్సి వచ్చింది నేను, అంతే తప్ప చాలా వరకు పోగొట్టుకున్నాను నేను. ఆర్థికంగా చాలా దెబ్బతిని, అంత పెద్ద ప్రాపర్టీస్ ఉండి కూడా ఒక పూట భోజనాన్ని కష్టపడిన రోజులు ఉన్నాయి. వీళ్ళందరూ కొంచెం సహకరించి ఇలాంటి పనులు చేయకుండా ఉండుంటే ఇవాళ నాకు మనసు ఇంకా బాగుండేదేమో. మనసు విరిగిపోతుంది ఒక టైంలో. ఏమిటి నేను కష్టపడి సంపాదించడం, పైగా నాకంతా పెద్దగా ఏమీ తెలీదు. మంచి చోట్లు అవన్నీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేశాను నాకు వచ్చిన కొద్ది డబ్బులతో. నా ఖర్చులు నేనే పెట్టుకునేదాన్ని, ప్రొడ్యూసర్కి ఎప్పుడూ బాధ పెట్టలేదు. వచ్చిన డబ్బుని జాగ్రత్త చేసి మంచి సైట్స్ కొన్నాను. ఇవాళ ఉంటే మరి ఇవాళ ఎప్రిషియేట్ అయిపోయింది కదా. అంటే అవన్నీ భర్త గారు పోగొట్టారమ్మా చాలా వరకు. నాకు తెలియకుండా జరిగేది. నాకు ఏదైనా కావాలి అని అడిగితే ఆయన పేరుతో రాసింది పోగొట్టుకున్నారు ఆయన. అంటే ఆయనలో ఏదైనా తక్కువ భావం కలుగుతుందేమో అని, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సఫర్ అవుతారేమో అని వారి పేరుతో కూడా చాలా వరకు పెట్టాను. అవన్నీ కూడా కరిగిపోయినాయి. వీటికి కూడా బిజినెస్లు చేసా లేదు. డబ్బు వస్తే ఫ్రెండ్స్, వ్యసనాలు అన్నీ వచ్చేస్తాయి కదండి, అవి వచ్చాయి. పోయిన వాళ్ళ గురించి మాట్లాడకూడదు. మంచి ఫ్యామిలీ, మంచి సంబంధమే, చాలా వరకు మంచి ఆయనగానే ఉండేవారు. తర్వాత ఇన్ఫ్లుయెన్స్, డబ్బు ఏమన్నా చేస్తుంది మనుషుల్ని కదూ. అది నా సంపాదనలో అలా జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయంగా అనిపించింది. నాకు సహాయపడలేదు, పర్వాలేదు. బట్ ఈ పాడు చేయకుండా ఉండుంటే పిల్లలకి నేను ఇవ్వవలసింది బాగా ఇచ్చి ఉండేదాన్నేమో. ఏదో నా వల్ల అయింది అందరికీ ఇచ్చేసి నాకేమీ లేకుండా చేసుకున్నాను. కానీ ఒక్క తృప్తి ఉండి రోషన్జీ నాకు ఇప్పటికీ ఒక పైసా ఒకరికి అప్పు కానీ, తాకట్లు కానీ, ప్రాబ్లమ్స్ కానీ లేకుండా అలాగే మెయింటైన్ చేసుకొచ్చా. ఎన్ని కష్టాలు వచ్చినాయి వాళ్ళ. భగవంతుడు ఒక పూట భోంచేసి నలుగురికి భోజనం పెట్టే స్టేట్లోనే ఇప్పటికీ ఉంచాడు నన్ను. అట్లా పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ కష్టపడి పనిచేసి మళ్ళీ సరి చేసుకున్నాను. నీతి న్యాయం అనేదానికి ఎప్పుడు కూడా మర్యాద ఉంటుంది ప్రపంచంలో. తమాషా కూడా ఎవరైనా అబద్ధం చెప్తే తట్టుకోలేను నేను నా లైఫ్లో. లేకపోతే లేదు, నీ తలుపులు మూసేసి చారನ್ನು తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఎంత ప్రాపర్టీస్ నాకు మెడ్రాస్లో.
కొన్ని వేల కోట్లు సంపాదించారు. అప్పుడు సంపాదన ఇప్పుడు ఇప్పుడు కొన్ని వందల వేల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి షౌకర్ జానకి అంటుంటారు హైదరాబాద్లో. అబద్ధం. అదే అప్పుడు ఇప్పుడు ఉంచుకుంటేనా వందల వేల కోట్లు ఉండుంటే నేను ఉంచుకునేదాన్ని. నాకు అమ్మడం తెలియదు, కొనడమే తెలుసు. నేను కొనడం, వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం అంటే మన కొంచెం కష్టంగానే ఉంటుంది కదండి. డబ్బే ముఖ్యం కాదు జీవితంలో. డబ్బు కంటే ముఖ్యమైనది నమ్మకం, మనుషులతో మనకున్న సంబంధాలు అవన్నీ చూసుకోవాలి. అది పాడైనప్పుడు ఇంకా రిలేషన్షిప్ ఏముంది, ఇంక లేదు కదా. నన్ను గురించి ఆలోచించకుండా, పిల్లల గురించి ఆలోచించకుండా ఆస్తులు అలాగే కరిగిపోతూ ఉంటే ఎవరికైనా బాధేస్తుంది కదా. బట్ అయితే అమ్మ, మీ గురించి ఒక పాజిటివ్ టాక్ కూడా ఉంది ఈ విషయంలో. భర్త షౌకర్ జానకి గారు ఇద్దరు దూరంగా ఉన్నప్పటికీ ఆ టైంలో భర్తకి ఏం కావాలో ప్రతిదీ చూసుకున్నారు. ప్రేమతో కావచ్చు, మానవతా దృక్పథం కావచ్చు, ఏదైనా కావచ్చు. భర్తకి ఏమాత్రం వెలితి చేయలేదామా? ప్రేమ లేదు, చచ్చిపోయింది ప్రేమ. కోపంతో చేశారా? యాజ్ ఎ వైఫ్, యాజ్ ఎ ఎర్నింగ్ ఉమెన్ నేను సంపాదిస్తున్నాను, ఆయన దీనస్థితిలో ఉండడం నాకు ఇష్టం ఉండదు. చేశాను, కానీ అప్పుడు కూడా చాలా వృధా చేస్తాడు ఆయన. అప్పుడు అలా ఇచ్చినప్పుడు కూడా అది తప్పదులండి. ఇంకా ఆ స్వభావం ఉన్నది ఆ ఫ్యామిలీలోనే ఉందని విన్నాను. మంచి ఫ్యామిలీయే, బట్ డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం అలాంటి బుద్ధులు ఉన్నట్టు తర్వాత తెలిసింది మాకు. వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా అలాగే, వాళ్ళ తండ్రి గారు సంపాదించిందంతా కూడా పాడు చేశారు గుంటూరులోని విన్నాను నేను తర్వాత. అది వాళ్ళ పుట్టుకతో వచ్చిన అలవాటు అయి ఉండొచ్చు. అది లాస్ట్ టైంలో ఏమన్నా మీట్ అయ్యారమ్మా ఆయన? అసలు దాన సంస్కారాలన్నీ సెనట్ ఆఫ్ రోడ్ ఇంట్లోనే జరిగాయి. హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేనే వెళ్ళి గంజి అది ఇచ్చి, మందులు ఇచ్చి, ఇక్కడే టీ నగర్లోనే, ఇక్కడ మన కోటూరుపురం వెళ్ళే రోడ్లో హాస్పిటల్, మంచి హాస్పిటల్లో పెట్టి. హీ వాజ్ హైలీ డయాబెటిక్ పేషెంటు. అన్ని వ్యసనాలకి అలవాటు పడిపోయిన ఆయన. ఇంకా బియాండ్ కరెక్షన్. ఆ ఛాన్స్ లేకపోయింది నాకు. చెప్పి చూశాను, మంచిగా చేశాను. పిల్లల్ని కూడా నాకు వ్యతిరేకంగా మాట్లాడమే కాదు, వాళ్ళ మనసులు మార్చేంత దూరం వెళ్ళిపోయింది. ఓకే. అలాంటప్పుడు ఇంకా లాభం లేదనుకున్నాను తప్ప వేరే ఏ కారణం కానే కాదు.